లూపస్ వ్యాధి వస్తే మనం బాడీలో స్కిన్ నుండి మొదలు పెడితే గుండె వరకు అన్ని ఆర్గాన్స్ మీద అటాక్ చేస్తుంది. అంటే కండ్లు, చర్మం, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, బ్లడ్ వెజిల్స్ ఇలా ఏ ఆర్గాన్ని వదలదన్నమాట ఈ లూపస్ వ్యాధి. అసలు లూపస్ వ్యాధి అంటే ఏమిటి? ముందుగా మనం ఇమ్యూన్ పవర్ అంటే రోగ నిరోధక శక్తి గురించి తెలుసుకుందాం. బయట నుండి వచ్చే వైరస్లు, బ్యాక్టీరియా లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ మన శరీరంలో ఉన్న సెల్స్ మీద దాడి చేస్తాయన్నమాట. సో అట్లా దాడి చేయకుండా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని అడ్డుకొని వీటిని సర్వనాశనం చేసి బయటికి పంపిస్తుంది. దీన్నే మనం రోగ నిరోధక శక్తి అని అంటాం. కానీ లూపస్ వ్యాధిలో మాత్రం టోటల్గా రివర్స్ జరుగుతుంది. మన శరీరాన్ని రక్షించాల్సిన రోగ నిరోధక శక్తి మన సొంత శరీరంలో ఉన్న సెల్స్ మీద దాడి చేస్తుంది. దీనివల్ల మనం జబ్బు పడతాం అన్నమాట. రోగ నిరోధక వ్యవస్థ ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ మన బాడీ సెల్స్ మీద దాడి చేస్తాయి. అంటే లూపస్ వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అంటారు. లూపస్ వ్యాధి వచ్చిన వారి ముఖం మీద బటర్ఫ్లై ఆకారంలో దద్దుర్లు వస్తాయి. అట్లనే ఈ దద్దుర్లు వూల్ఫ్ అంటే తోడేలు ముఖంపై వచ్చిన మరకలాగా కనిపిస్తాయి. అంటే లాటిన్ భాషలో తోడేల్ని లూపస్ అని పిలుస్తారు. అందుకే ఈ వ్యాధికి లూపస్ అని పేరు పెట్టిండ్రు. లూపస్ లక్షణాలు: లూపస్ వచ్చిన వారిలో జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. ఎండలోకి వెళ్ళినప్పుడు ఆ వేడికి చెంపల మీద సీతాకోక చిలుక ఆకారంలో దద్దుర్లు వస్తాయి. అట్లనే అక్కడ చర్మం కూడా కందిపోతుంది. కీళ్ళ నొప్పులు, తలనొప్పులు వస్తాయి. కూల్ వెదర్లో చేతి మరియు కాళ్ళ వేళ్ళు నీలం రంగులోకి మారుతాయి లేదా ఎర్రగా అవుతాయి. ఎవరికి లూపస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. లూపస్ వ్యాధి ఎవరికైనా రావచ్చు, కానీ ఈ వ్యాధి ఎక్కువగా మహిళలకు వస్తుంది. లూపస్ వ్యాధి ఎలా నిర్ధారిస్తారు? క్లినికల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ మరియు శారీరక పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే చర్మం మరియు కిడ్నీస్ నుండి ఒక చిన్న ముక్క తీసి బయోప్సీకి పంపించి ANA అంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అనే పరీక్ష చేస్తారు. అంటే రోగికి ఏ ఆర్గాన్కి అయినా లూపస్ సోకితే ఆ ఆర్గాన్కి బయోప్సీ టెస్ట్ చేస్తారన్నమాట. చికిత్స ఏమిటి అంటే ట్రీట్మెంట్ ఏంటి అన్నమాట. దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. జస్ట్ ఒక ఉపశమన చికిత్స మాత్రమే ఉంటుంది. ఏ ఆర్గాన్కి లూపస్ వ్యాధి వస్తే దాన్ని బట్టి రుమటాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, హెమటాలజిస్ట్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ లాంటి స్పెషలిస్ట్ డాక్టర్లను కలవాల్సి ఉంటుంది. స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఆధ్వర్యంలో నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకోవాలి. ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ని తీసుకోవాలి. అట్లనే మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. మే 10 ఈ రోజున వరల్డ్ లూపస్ డేగా జరుపుకుంటారు. అయితే లూపస్ వ్యాధి మీద అవగాహన ఉండాలని 2004లో కెనడాలో ప్రారంభించారు.